So today in the class, we are discussing the most important topic. The very first topic is connecting SQL with the PLSQL. Okay, ఇది చాలా important. Second concept is the stored procedures. User defined procedures, user defined functions కూడా create చేస్తాం. Functions లో two types of functions ఉంటాయి, system functions and user defined. Both చూస్తాం. Even the procedures, user defined and the stored procedures, that is by the system procedures kuda chustam. Okay, next one is the cursor. Cursor is equivalent to the arrays of the programming languages. Arrays lo elagaithe manam construct chesukuntamo ikkada cursors ni kuda alage teeskuntam. Next one is the exception handling. PLSQL ane programming language ki inta craze ochindante because of the exception handling, because it is equal to Java programming. Andukanesi Java lone a special feature undi, దాన్నే మనం ఓవర్కమ్ చేస్తున్నామంటే వీఆర్ ఈక్వలెంట్ టు ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రిగర్స్. ట్రిగర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ వి కెన్ కట్, ఎక్కడైనా ఒక ఈవెంట్ ని కట్ చేయొచ్చు, ఒక ప్రోగ్రామ్ జరగకుండా చేయొచ్చు. నాట్ ఓన్లీ ద ప్రోగ్రామింగ్, ఒక కమాండ్ వర్క్ కాకుండా చేయొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్, సపోజ్ ఇన్సర్ట్ వర్క్ చేయకూడదు మన డేటాబేస్, వి కెన్ మేక్ ఇట్ డౌన్. అది ఈవెంట్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. Triggers also most important. So all these advanced topics of the PLSQL are discussing now. Okay. Are you ready? Good morning students. Welcome back to our channel Subhash at the Tech Guide. Previous class lo PLSQL programs anni chusam kada, adi up to basic level. సో బేసిక్ లెవెల్లో లూపింగ్ స్ట్రక్చర్స్, ఫర్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసాం కదా. అండ్ ప్రోగ్రామ్స్ అడిగారు, ప్రోగ్రామ్స్ కూడా చెప్పాను. ఐ హోప్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ద PLSQL. అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ద PLSQLలో PLSQL SQL కనెక్షన్స్ ఎలా చేయాలి, స్పెషల్గా ట్రిగర్స్ ఎలా రాయాలి అని. ట్రిగర్స్ రాస్తున్నాము అని అంటే అట్ ఫర్ సమ్ టైమ్ కొన్ని కమాండ్స్ వర్క్ చేయకుండా మనం స్టాప్ చేయగలుగుతాం యూజింగ్ PLSQL. ఇది స్పెషల్ క్వాలిటీ ఆఫ్ ద PLSQL. నెక్స్ట్ వన్, PLSQL ఈజ్ ఈక్వలెంట్ టు ద లాంగ్వేజ్ అని ప్రూవ్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కూడా చూస్తాం. ఓకే, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కర్సర్స్ కూడా. యాజ్ ద లాంగ్వేజెస్లో అరేస్ ఎలా ఉంటుందో PLSQLలో కర్సర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇవాళ నేర్చుకుందాం. టుడే కంప్లీట్లీ సింటాక్స్, హౌ క్యాన్ వి ఎగ్జిక్యూట్, ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొని చేద్దాం. ఓకే, మీరు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వి గో ఫర్ ద మోర్ ప్రోగ్రామింగ్స్ ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ PLSQL. ఓకే, now without any delay let us start the class. So today class lo first we discuss about connecting SQL with PLSQL. Okay, SQL with the PLSQL. ikkada the original concept of the PLSQL starts. Okay, previous class lo whatever we discussed like conditional statements కావచ్చు, for loops కావచ్చు, okay, while ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద PLSQL. అది ఇప్పుడు మనకు ఆ బేసిక్ నాలెడ్జ్ తెలిసింది కదా. ప్రీవియస్ క్లాస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చెప్పుకున్నాం, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, నౌ ఈ SQL అండ్ PLSQL కాన్సెప్ట్ ఇట్ ప్లేస్ లైక్ ఏ మేజర్ రోల్ అన్నమాట. ఇది అడ్వాన్స్ లెవెల్ కి వెళ్తున్నాం. ఓకే, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ద సింటాక్స్. అంటే ఏమేం రాయొచ్చు ఆ సింటాక్స్ అంతా చూద్దాం. సింటాక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ మనకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది, వాట్ క్యాన్ వి రైట్ అని. సో నౌ వి క్యాన్ రైట్ లైక్ సెలెక్ట్, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. సో సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇంటూ వేరియబుల్స్, ఒక వేరియబుల్ లిస్ట్ వస్తుంది. ఓకే, వేరియబుల్ లిస్ట్. ఇక్కడ రాస్తున్న వేరియబుల్స్ టెంపరరీ వేరియబుల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ PLSQL. ఇవి టెంపరరీ వేరియబుల్స్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇదొక్కటి చిన్న కన్ఫ్యూజ్ అవుతారు, టేబుల్ లిస్ట్ ఎక్కడ, టెంపరరీ వేరియబుల్ లిస్ట్ ఎక్కడ అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మీకు ఇక్కడ రాస్తున్నాను. ఇంటూ తర్వాత వచ్చే లిస్ట్ టెంపరరీ లిస్ట్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద PLSQL లో డిక్లేర్ చేస్తున్న వేరియబుల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఆఫ్టర్ దట్ ఫ్రమ్ టేబుల్, ఏ టేబుల్ తీసుకుంటున్నామో ఆ టేబుల్, ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ వీ కెన్ రైట్ వేర్ కండిషన్ కూడా రాసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ వీ క్యాన్ గో ఫర్ ఆర్డర్ బై క్లాస్ కూడా రాసుకోవచ్చు అండ్ గ్రూప్ బై కూడా రాసుకోవచ్చు, గ్రూప్ బై క్లాస్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ క్యాన్ వి కనెక్ట్ ద ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్. ఇక్కడ కొన్ని నేర్చుకోవాలి ఏంటి అంటే ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కనెక్ట్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ కరెక్ట్ అయినా కూడా సమ్ టైమ్స్ వి వోంట్ గెట్ ద అవుట్పుట్. ఓకే, అలా అవుట్పుట్ రానప్పుడు అవుట్పుట్ రాలేదు అని అంటే పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని మెసేజ్ వస్తుంది మనకి, కానీ అవుట్పుట్ ఒకటి రాదు, ఆన్సర్ రాదనమాట. ఆన్సర్ రాలేదు, నా ప్రోగ్రామ్ ఏమైనా రాంగా ఇలా అనుకోవద్దు. ఎప్పుడైనా మన ప్రోగ్రామ్ కరెక్ట్ అయ్యి ఆన్సర్ రాలేదు అనుకోండి, మనకి కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది, కొన్ని ఒరా ఎర్రర్స్ అని ఉంటాయి. ఓరా అని _ ఒక నెంబర్ తో ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఈవెన్ దో అవర్ ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్ అండ్ డేటా నాట్ ఫౌండ్. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా డేటా లేకపోతే అప్పుడు ఒకసారి ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ డేటా ఫెచ్ చేసినప్పుడు అంటే డేటా రిట్రీవ్ చేసినప్పుడు రిటర్న్ గా మనకి ఏమీ లేదు, నో రిటర్న్స్, అప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, బట్ ఐ గెస్ ఇది ఎగ్జాక్ట్లీ ఎర్రర్ అని చెప్పలేం, కానీ వీ క్యాన్ గెస్ ఆ ఎర్రర్ నెంబర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఎర్రర్ నెంబర్ ఏంటి అంటే ఓరా 01403 ఇలా వస్తే డేటా నాట్ ఫౌండ్, అవర్ ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్ బట్ వాట్ ఎవర్ ద డేటా వీఆర్ రైటింగ్, ప్రోగ్రామ్ దేని రిలేటెడ్ గా రాస్తున్నామో ఆ రిలేటెడ్ డేటా లేకపోవచ్చు అనమాట, ఉండిండకపోవచ్చు. ఓకే, దెన్ వీ గెట్ ఎర్రర్ లైక్ దిస్. అదర్వైజ్ ఓరా _01422 ఇలా వచ్చింది అని అంటే ఫెచ్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, దట్ ఈస్ నో రిటర్న్ వాల్యూ. మనం డేటా ఉంటుంది, ఆ నెంబర్ ఆఫ్ రోస్ మనం ఏదైతే రిక్వెస్ట్ చేసామో అంతవరకు ఉండిండకపోవచ్చు, అప్పుడు ఈ 2 ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఒక ప్రోగ్రామ్ రాస్తూ చూద్దాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ బోర్డ్ పైననే ప్రోగ్రామ్ రాస్తున్నాను, నెక్స్ట్ వి గో ఫర్ SQL అండ్ వి ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, నౌ లెట్ us write one simple program, చిన్న ప్రోగ్రామ్. డిక్లేర్ ద వేరియబుల్స్. నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయ్ నెంబర్ కావాలి నాకు. ఈ ఎంప్లాయ్ నెంబర్ మన ఎంప్లాయ్ నెంబర్ టెంపరీ కాబట్టి సపోజ్ సమ్ x.employee నెంబర్ ఆఫ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద డేటాబేస్ లో ఉండేటట్టు మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోయినా పర్లేదు, తక్కువ ఉండకూడదు. అంటే నెంబర్ ఆఫ్ 10 ఉంది అనుకోండి డేటాబేస్ లో, మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ 4 తీసుకోవద్దండి. నా డేటాబేస్ నెంబర్ ఆఫ్ 3 ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ 4 ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, కొంచెం ఎక్కువైనా పర్లే బట్ లో తీసుకోవద్దండి. ఎందుకంటే 4 అని ఇచ్చామనుకోండి, మేబీ ఆ డేటాలో ఆ టేబుల్లో 4 డిజిట్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు, మీరు ఇక్కడ 3 రాస్తే అది యాక్సెప్ట్ చేయదు కదా, అందుకే ఎక్కువ తీసుకోండి. నెంబర్ ఆఫ్ 4 : ఈక్వల్స్ టు ఆ నెంబర్ ఆఫ్ 4 తీసుకునేసి కోలన్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేస్తానంటే డేటాబేస్ లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ నేను ఎంటర్ చేస్తే ఆ రిలేటెడ్ డేటా కొంచెం నాకు ప్రింట్ అవ్వాలి. సింపుల్ ప్రోగ్రామ్. సో నెంబర్ అడగాలి కదా, ఆ నెంబర్ అడగడం కోసమే అడ్రస్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ నెంబర్, నో స్పేసెస్ తీసుకోవద్దండి. స్పేస్ లేకోకుండా కంటిన్యూస్ గా ఇలా రాస్తే మనకి క్వశ్చన్ ఇలాగే అడుగుతుంది, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, నో స్పేసెస్, నో _ నథింగ్, వితౌట్ దట్ సింపుల్ గా ఇలా రాయండి. అవుట్పుట్ చూసేటప్పుడు ఇంకా అర్థం అవుతుంది. ఓకే, నౌ ఐ విల్ టేక్ లైక్ నేమ్ కోసం నేను సపోజ్ ఏ అని ఒక వేరియబుల్ కావాలి, varchar తీసుకుంటున్నాను. సేమ్ కాన్సెప్ట్. ఓకే, సింపుల్ varchar డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ సాలరీ ఉంది, సాలరీ నెంబర్ ఆఫ్ అని ఉంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ 7,2 అని సాలరీ తీసుకుంటున్నాను. జాబ్ కోసం ఒకటి కావాలి, సపోజ్ సమ్ సి, జాబ్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్. సో varchar నా జాబ్ ఒక 10 ఉంటే 10 తీసుకుంటాను, సెమీకోలన్. ఆల్ దీస్ టెంపరీ వేరియబుల్స్. ఓకే, నౌ బిగిన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ వద్దులేండి, నేమ్, జాబ్, సాలరీ. ఇవి ఫీల్డ్ నేమ్స్ ఆఫ్ ద డేటాబేస్ లో ఫీల్డ్ నేమ్స్ ఎలాగున్నాయో అవే ఫీల్డ్ నేమ్స్ తీసుకోండి. సో ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ. ఓకే, ఇంటూ మన సింటాక్స్ పరంగా ఇంటూ ఉంది, ఇన్ కి 2 కి స్పేస్ లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటే ఎంప్లాయీ నేమ్ కోసం నేను ఏ తీసుకున్నా, జాబ్ కోసం బి, సాలరీ కోసం సి, అవి యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ అలాగే రావాలి. సో ఎంప్లాయీ నేమ్ షుడ్ గో ఇంటూ ఏ,
comma, job should go into B, comma, salary go into C. Okay, from the table name, my table name is employee. ఇలా రాస్తాం employee. ఓకే, నౌ వేర్ కండిషన్. వేర్ మన కాన్సెప్ట్ ఏమనుకుంటున్నాం, నేను ఏ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే ఆ ఎంప్లాయీ నెంబర్ డేటా మనకు అక్కడ ప్రింట్ కావాలి, అదే కదా మన కాన్సెప్ట్. సో వేర్ మన ఎంప్లాయీ నెంబర్ టేబుల్లో ఉండే ఎంప్లాయీ నెంబర్, దట్ ఈస్ ఫీల్డ్ నేమ్ ఈస్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ కోసం తీసుకుంటుంది ఎక్స్ డాట్ ఈఎంపీ. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఎంప్లాయీ నెంబర్ అండ్ సెమీకోలన్. సింప్లీ ఐఎమ్ ప్రింటింగ్, ప్రింట్ చేస్తాను. సో dbms underscore output dot put underscore line. ఓకే, మనం తీసుకున్నవేవి, నేమ్, జాబ్, సాలరీ. సో ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, the name of the employee, quotation close, single quotation name, concatenation operator. ఎంప్లాయీ నేమ్ ఎందులో ఉంటుంది, ఏలో కదా ఉంటుంది. సో ఏ బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమీకోలన్. ఇలా ఏ బిసి అన్ని కూడా ప్రింట్ చేస్తాను. నౌ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ ఏ ఏదైతే వార్కార్ తీసుకుంటున్నామో ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ఈ ఎంప్లాయీ నేమ్ అండ్ అగైన్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద వేరియబుల్ నేమ్ హియర్. అండ్ ఆల్ దిస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆల్ దిస్ ఇక్కడ రాసే కాన్సెప్ట్ ఫీల్డ్ నేమ్స్ రిగార్డింగ్ ద టేబుల్, ఫీల్డ్ నేమ్స్ ఇన్ ద టేబుల్ నేమ్. మీ టేబుల్లో మీ డేటాబేస్ లో ఏం ఫీల్డ్ నేమ్స్ ఉంటే ఆ ఫీల్డ్ నేమ్సే ఉండాలి, ఇట్ ఈస్ మస్ట్. ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఈ వేరియబుల్స్ అన్ని కూడా ద వేరియబుల్స్ విచ్ వీఆర్ డిక్లేరింగ్ హియర్. ఇది ఒక్క చిన్న కన్ఫ్యూజన్ లేకుండా మీరు చేసుకోగలిగితే ప్రోగ్రామ్ రాయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, వేరే చిన్నది ఆ కండిషన్ చెక్ చేస్తున్నాను, నేను అడుగుతున్న ఎంప్లాయీ నెంబర్ ఒక డేటా ఒక్కటే నాకు రావాలి, అలాగే ఆన్సర్ వస్తుంది. సో ఎంటైర్ కాన్సెప్ట్ ని SQL లోకి వెళ్ళి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. హౌ క్యాన్ వి కనెక్ట్ SQL అండ్ PLSQL అర్థమవుతుంది. ఓకే, లెట్ us గో ఫర్ ద SQL. సో ఇప్పుడు నేను మీకోసం ఏదైతే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ రాశాను. ఓకే, సి ఫస్ట్ ఏం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను. ఓకే, నా ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బేసిక్ పే, TA, DA, HR ఇవే ఉన్నాయి. ఓకేనా, నౌ రిగార్డింగ్ దట్ మీకు కనిపించాలనే స్క్రీన్ జూమ్ చేస్తున్నాను, కోడింగ్ కనిపిస్తుంది. నౌ సి ఫస్ట్ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. ఇన్ కేస్ ఫర్గెట్ చేయనా నో ప్రాబ్లం, ప్రోగ్రామ్ రాసాక ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కూడా మనం సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని చేయొచ్చు. ఓకే, సి డిక్లేర్ వేరియబుల్స్ తీసుకున్నాను, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ACD. నా దగ్గర జాబ్ లేదు అందుకనే బేసిక్ పే అండ్ గ్రాస్ పే తీసుకున్నాను. ఓకే, నౌ సి కిందికి వస్తే సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, బేసిక్ పే, గ్రాస్ పే. ఈ ఫీల్డ్ నేమ్స్ టేబుల్లో ఎలాగ ఉంటాయో మన డేటాబేస్ లో ఎలాగ ఉంటాయో స్పెల్లింగ్ తో సహా అలాగే ఉండాలి. ఓకే, ఆఫ్ దట్ ఇంటూ ACD, దీస్ ఆర్ ద వేరియబుల్స్ హియర్. నౌ సి వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్స్ టు వి ఎంప్లాయీ నెంబర్, సింప్లీ ప్రింట్ చేస్తున్నాను. నౌ ఎగ్జిక్యూట్. నేను ఎంప్లాయీ నెంబర్ 1 అని ఇస్తే 1 కి రిలేటెడ్ గా ఉండే డేటా, ద ఎంప్లాయీ నెంబర్ నేమ్ ఈజ్ కృష్ణ, యాక్చువల్గా నేమ్ రాయాలి, ఇక్కడ నెంబర్ రాసా అందుకే నెంబర్ వచ్చింది. బేసిక్ సాలరీ ఇంత, గ్రాస్ సాలరీ ఇంత. అర్థమైందా? నౌ సపోజ్ ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, స్లాష్ ప్రెస్ చేయండి. నౌ ఎంటర్ ద ఎంప్లాయీ నెంబర్ 2 ప్రెస్ చేస్తే 2 రిలేటెడ్ డేటా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ ఇండైరెక్ట్లీ మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నారు? వీఆర్ కనెక్టింగ్, మొత్తం కనెక్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ ని. ఎడిటర్ లోకి వచ్చాను మీకు క్లియర్ గా చూపించడం కోసం. సి ఎంటర్ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ నేమ్ తీసుకుందాం. నేను నేమ్ నెంబర్ బదులు నేమ్ ఉంటే బాగుంటది. సో ఎంప్లాయీ నెంబర్, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్, the variables and select. Here this is the way we connect PLSQL to the SQL. Not only the select statement, update statement, insertion, everything kuda through the PLSQL programming cheyochu. Okay, now the question is enduku connect cheyali? Directly we are getting the data అనొచ్చు. మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కొంచెం హై లెవెల్ ఒరాకిల్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు డేటాబేసెస్ తీసుకునేటప్పుడు ఇలా కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ రాస్తేనే ఎగ్జిక్యూషన్ టైంలో డైరెక్ట్ గా డేటా వచ్చేస్తుంది, ఇండైరెక్ట్లీ కాకుండా. నౌ ఈ ప్రోగ్రామ్ మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా అన్నిసార్లు మనకు అది అవుట్పుట్ వస్తుంది. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ కెన్ క్రియేట్ ద ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ట్రిగర్స్ అన్ని కూడా చేస్తారు. ఓకే, ఇది హై లెవెల్ కోడింగ్ ఇన్ SQL అంటాం. ఓకే, సో
SQL and PLSQL లో declare, begin and end. This is the structure of PLSQL, correct? తర్వాత సెలెక్ట్ వాట్ ఎవర్ ద కండిషన్ వీఆర్ రైటింగ్, గ్రూప్ బై మీరు రాసుకోవాలంటే గ్రూప్ బై ఎవ్రీ క్వరీ, ప్రతి క్వరీని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన SQL. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్టింగ్ SQL విత్ ద PLSQL కాన్సెప్ట్. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ట్రిగర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూద్దాం. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఇన్ PLSQL. ఓకే, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటే పర్టికులర్ గా కొన్ని మాడ్యూల్స్ రాస్తాము ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి. ఓకే, ఈ మాడ్యూల్స్ ని కావాలనుకుంటే ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకుంటాం. అలాంటి వాటిని సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటారు. సో స్పెషల్లీ ఏ సబ్ ప్రోగ్రామ్ ఇస్ ఏ ప్రోగ్రామ్ ఆర్ యూనిట్ ఆర్ ఏ మాడ్యూల్ దట్ పర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ టాస్క్. ఓకే, ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ లార్జ్ ప్రోగ్రామ్స్ అన్ని కలుపుకుంటూ ఒక మాడ్యులర్ డిజైన్ ని డిజైన్ చేస్తుంది ఫర్ ద యూజర్. ఓకే, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఎప్పుడు కూడా ఇన్వోక్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ రాసి ఇన్వోక్ చేయాలి. డైరెక్ట్ గా అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే అగైన్ వి నీడ్ టు రైట్ వన్ మోర్ ప్రోగ్రామ్. అదొకటి కాన్సెప్ట్. ఓకే, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఏదైతే ప్రోగ్రామ్ సబ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటామో అది మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ ని మనం క్రియేట్ చేయడానికి వి యూస్ టూ థింగ్స్. వన్ ఈస్ ఫంక్షన్స్, నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రొసీజర్స్. ఫంక్షన్స్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ అండ్ టు కంప్యూట్ అండ్ రిటర్న్ ఏ వాల్యూ. ఫంక్షన్స్ అనేవి సింగిల్ వాల్యూనే ఇస్తాయి అండ్ అది ఎగ్జిక్యూట్ చేసి మనకు రిటర్న్ గా ఇంకొక వాల్యూని ఇస్తాయి. ఓకే, వెల్ ప్రొసీజర్స్ డు నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ డైరెక్ట్లీ బట్ దే పర్ఫార్మ్ ద యాక్షన్. అది డిఫరెన్స్. ఈ క్వశ్చన్ మెనీ టైమ్స్ ఇంటర్వ్యూలో అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్ అండ్ ప్రొసీజర్ ఇన్ PLSQL, స్పెషల్ ఇన్ ద PLSQL, నాట్ ఫర్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ వన్ సింగిల్ వాల్యూ, వెరాస్ ప్రొసీజర్స్ అనేవి వాల్యూ డైరెక్ట్ గా రిటర్న్ చేయవు బట్ ఆ వాల్యూని యూజ్ చేసి ఒక యాక్షన్ ని పర్ఫార్మ్ అయితే చేయగలుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఆర్ ప్రొసీజర్ అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వన్ ఫంక్షన్ అండ్ ప్రొసీజర్. ఓకే, నౌ సీ హౌ క్యాన్ వి క్రియేట్ ఏ ప్రొసీజర్. ప్రొసీజర్స్ క్యాన్ బి క్రియేటెడ్. ప్రొసీజర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఈవెన్ వాట్ ఎవర్ డిస్కసింగ్ టుడే, కర్సర్స్ కావచ్చు, అదర్వైజ్ ట్రిగర్స్ కావచ్చు, ఏవైనా సరే వీ క్యాన్ క్రియేట్ ఆర్ రీప్లేస్. క్రియేట్ చేస్తారు, రీప్లేస్ కూడా చేస్తారు. ఫస్ట్ టైం సపోజ్ మీరు సమ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే మీరు రీప్లేస్ అని రాస్తే ఆ ఫంక్షన్ మీద రీప్లేస్ అయిపోతుంది. అది ఒక అడ్వాంటేజ్ ఇఫ్ యూ యూజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్. మీరు క్రియేట్ అని చెప్పి ఒక్కటే రాస్తే మనకి ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది ఆల్రెడీ మనం ఈ ఫంక్షన్ ఉంది, ఈ నేమ్ తో ఒక ఫంక్షన్ ఉంది అనేసి. సో ఒక రకంగా అది అడ్వాంటేజ్ అవుతుంది, ఒక రకంగా డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఏంది కాన్సెప్ట్? రీప్లేస్ కాన్సెప్ట్. క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాసినప్పుడు వితౌట్ ఇంటిమేటింగ్ ద యూజర్ ఇట్ విల్ ఓవర్ రైట్ ద ప్రొసీజర్ ఆర్ ఏ ఫంక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్. అర్థమైన పాయింట్? ఈ ఫంక్షన్ ఆల్రెడీ ఉందని కానీ ఎగ్జిస్ట్ అని కానీ మనకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బై డిఫాల్ట్ సిస్టమే తీసుకొని ఆ ఫంక్షన్ రీప్లేస్ చేసి ఆ టైంకి ఆ ఫంక్షన్ ని ఎగ్జిక్యూషన్ కూడా చేసి మనకి ఇచ్చేస్తుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాస్తే. అది రాయకుండా మీరు ఓన్లీ క్రియేట్ అని రాస్తే ఫంక్షన్ ప్రోగ్రామ్ అంతా రాస్తాము బట్ ఇట్ విల్ సే దట్ దెర్ ఈస్ నో ఫంక్షన్, మనకి ఇంటిమేషన్ ఏమి ఇవ్వదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఒక మెసేజ్ చెప్తే మళ్ళీ ఇంకొకసారి ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. అది డిఫరెన్స్. సో అవసరాన్ని బట్టి ఈ కాన్సెప్ట్ వాడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ రాసినా కరెక్టే, ఓన్లీ క్రియేట్ రాసినా కరెక్టే. అది మీనింగ్. అందుకే దీన్ని ఆప్షనల్ లో పెట్టుకున్నాను. ఈ బ్రేసెస్ లో పెట్టుకుంటే ఆప్షనల్ కదా. సో క్రియేట్, ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, యూజర్ నేమ్ రాయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పాస్ ద పారామీటర్స్. పారామీటర్స్ అన్ని కూడా ఇలా పాస్ చేయొచ్చు. ఓకే, యాజ్ బిగిన్ అండ్ ప్రొసీజర్ బాడీ వాట్ ఆర్ ద కోడ్ రాస్తాము అండ్ ఎండ్ ప్రొసీజర్ నేమ్ ఇలా రాస్తారు. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఏ ప్రొసీజర్. నౌ లెట్ us see. ఈ సింటాక్స్ మీద ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏ ప్రొసీజర్ గ్రీటింగ్స్ అని రాసాం. ఓకే, యాజ్ బిగిన్ dbms_hello world అని రాసి ఎండ్ రాసేసి ఇక్కడికి ప్రోగ్రామ్ స్టాప్ చేశాను. స్టాప్ చేసిన తర్వాత చెప్పాం కదా ప్రొసీజర్ ని కానీ ఏదైనా రాస్తే మనకి అక్కడ ఏమొస్తుందంటే ఇది రాసేసరికి ప్రొసీజర్ ఎగ్జిక్యూటెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ప్రొసీజర్ క్రియేటెడ్, నాట్ ఎగ్జిక్యూటెడ్, ప్రొసీజర్ క్రియేటెడ్ ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, ప్రొసీజర్ క్రియేటెడ్ కానీ హలో వరల్డ్ అని అవుట్పుట్ రాదు మనకి. హలో వరల్డ్ అని అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? అగైన్ యూ హ్యావ్ టు రైట్
బిగిన్ అండ్ కాలింగ్. ఈ గ్రీటింగ్స్ మన కాలింగ్ ప్రొసీజర్. అది ప్రొసీజర్ నేమ్ కదా, ప్రీవియస్ లో ఇక్కడ రాసింది చూడు, గ్రీటింగ్స్ ఈజ్ అవర్ ప్రొసీజర్ నేమ్. సో ఈ ప్రొసీజర్ నేమ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాలింగ్ ఏ ప్రొసీజర్. ఇది కాల్ చేసిన తర్వాత అందులో ఏమైతే రాస్తున్నామో అక్కడ హలో వరల్డ్ అని మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, నేను మళ్ళీ SQL లోకి వెళ్ళడం లేదు. యాజ్ ఇట్ ఈస్ మీరు ఇలాగే రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఒకటి తీసుకోండి. ఓకే, ప్రొసీజర్స్ చేయడం ఎగ్జిక్యూషన్ చూసాం కదా. సపోజ్ ఈ ప్రొసీజర్ మీరు డిలీట్ చేయాలి అని అంటే డ్రాప్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఓకే, డ్రాప్ ప్రొసీజర్ అండ్ ప్రొసీజర్ నేమ్. ఏ ప్రొసీజర్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రొసీజర్ నేమ్ రాసుకుంటారు. లైక్ దిస్ వీ క్యాన్ డిలీట్. ఓకే, డిలీటింగ్ ఏ ప్రొసీజర్ కి కాన్సెప్ట్ అండ్ సింటాక్స్ ఇది. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద ప్రోగ్రామ్. ఎంటైర్ ప్రొసీజర్ పైన ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇందాక సింపుల్ ప్రోగ్రామ్ చూసాము. నౌ సి అంటే క్యాలిక్యులేషన్ బేస్ పైన ఒక ప్రోగ్రామ్ చూద్దాం. డిక్లేర్ నెంబర్ డిక్లేర్ చేసుకుంటున్నాను. మై ప్రొసీజర్ నేమ్ ఈస్ ఫైండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మై ప్రొసీజర్ నేమ్. సో మినిమం ఎక్స్ ఇన్ నెంబర్. ఎందుకనంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న వాల్యూ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ప్రీవియస్లీ పారామీటర్స్ అంటూ ఏం పాస్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రొసీజర్ లోకి ఎక్స్ అని ఒక నెంబర్ ని పాస్ చేస్తున్నాను, వై అని ఒక నెంబర్ ని పాస్ చేస్తున్నాను, జెడ్ అనేది అవుట్. ఓకే, సో ఎక్స్ విల్ బి ఇన్, వై విల్ బి ఇన్, జెడ్ విల్ బి ద రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ కోసం మనం యూజ్ చేస్తాం, అది జెడ్ అవుతుంది. ఓకే, నౌ బిగిన్. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ వై, సింప్లీ ఎక్స్ ని జెడ్ లోకి పంపిస్తున్నాం, ఎక్స్ వాల్యూని. ఓకే, ఇఫ్ లేదు అంటే ఎల్స్ వై అనే దాన్ని జెడ్ లోకి పంపిస్తున్నాను. అంటే సింపుల్ ఏం లేదు. సపోజ్ నేను ఇఫ్ ఎక్స్ వాల్యూ సపోజ్ 10 లెస్ దాన్ వై వాల్యూ సపోజ్ నేను 8 తీసుకుంటే 10 లెస్ దాన్ 8 ట్రూవా? కాదు కదా, ఫాల్స్ అయినప్పుడు ఏం చేస్తున్నాము, జెడ్ లోకి వై వాల్యూ పంపిస్తున్నాం. నథింగ్ బట్ ఇది కదా వై వాల్యూ. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 8 అనే వాల్యూ వస్తుంది బయటికి. లెస్ దాన్ వాల్యూనే వస్తుంది ఎట్టి పరిస్థితిలోను. ఓకే, ఇది ప్రొసీజర్స్ విత్ పారామీటర్స్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ని సపోజ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే బిగిన్. ఫస్ట్ ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాక ప్రొసీజర్ క్రియేటెడ్ అనే మెసేజ్ ఫస్ట్ మనకి రావాలి. సో ప్రొసీజర్ క్రియేటెడ్ వచ్చిందా, తర్వాత అగైన్ వి విల్ ఎగ్జిక్యూట్ లైక్ బిగిన్ ఏ నెంబర్, బి అనదర్ నెంబర్. ఓకే, నౌ ఫైండ్ ద మినిమం నెంబర్. మనం ఇన్ వాల్యూ ఏ తీసుకున్నాం, అగైన్ బి ఈస్ ద ఇన్ వాల్యూ, సి ఈస్ ద అవుట్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ తీసుకున్నామని ఇక్కడ ఎక్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏ బిసి ఏవైతే తీసుకున్నామో దట్ షుడ్ మ్యాచ్. ఓకే, నౌ డిబిఎంఎస్ అవుట్పుట్ మినిమం వాల్యూ విల్ బి. ఇందులోంచి మినిమం వాల్యూ ఏది, అది సి లోకి వస్తుంది, అది సి మనకి సేవ్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ దట్. దెన్ యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఇది యాక్చువల్ వే టు జనరేట్ ఎ ప్రొసీజర్. ఒక హై లెవెల్లో ఒక ప్రొసీజర్ ని జనరేట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద యాక్చువల్ వే. ఓకే, నౌ లెట్ us క్రియేట్ ద ఫంక్షన్. సెకండ్ పార్ట్, ఫంక్షన్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సేమ్ కాన్సెప్ట్, క్రియేట్ ఆర్ రీప్లేస్. నేను రీప్లేస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, మీకు ఫంక్షన్ ఆటోమేటిక్ గా రీప్లేస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అంటే దెన్ యూజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్. లేదు రీప్లేస్ అనే కాన్సెప్ట్ వద్దు, నాకు తెలియాలి వెదర్ ద ఫంక్షన్ ఆర్ ప్రొసీజర్ క్రియేటెడ్ అన్నప్పుడు ఈ ఆర్ రీప్లేస్ అనే లైన్ రాయొద్దండి. ఓకే, సో క్రియేట్ ఫంక్షన్ నేమ్, పారామీటర్ సేమ్ ఇన్ అవుట్ అండ్ ఇన్ అవుట్ ఆ టైప్స్ డేటా టైప్స్ రాస్తాము. ఇక్కడ రిటర్న్ వాల్యూ ఉంటుంది కాబట్టి రిటర్న్ వాల్యూ ఈజ్ ఆర్ యాజ్ ఎనీథింగ్ యూజ్ చేస్తారు. నౌ బిగిన్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్. ఇలా ఎండ్ తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వడం ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు, అదర్వైజ్ నో నీడ్. ఓకే, ఈవెన్ ద ప్రొసీజర్ కూడా ఎండ్ నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, అదర్వైజ్ నో నీడ్. నౌ సి క్రియేట్ ఆర్ రీప్లేస్ ఎ ఫంక్షన్. టోటల్ కస్టమర్ అనేది నా ఫంక్షన్ నేమ్. ఇక్కడ రిటర్న్ వాల్యూ నెంబర్ లో వస్తుంది రిటర్న్ వాల్యూ, అందుకని నేను నెంబర్ అని తీసేసుకున్నాను. ఓకే, ఆ డేటా టైప్ రాస్తే చాలు, వేరియబుల్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ టోటల్ అని ఒకటి తీసుకున్నాం. నౌ బిగిన్, సెలెక్ట్ కౌంట్ ఇంటూ టోటల్ ఫ్రమ్ ద కస్టమర్. టేబుల్ తో కనెక్ట్ అవుతూ చేస్తుంది. ఆ కౌంట్ నెంబర్ ఏమవుతుందంటే టోటల్ లో సేవ్ అవుతుంది. ఈ టోటల్ నేను ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సి దీనికోసం అగైన్ వి నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. నౌ డిక్లేర్ అంటే ఇక్కడికి రాసేసరికి ఇక్కడ ఫంక్షన్ క్రియేటెడ్ అని మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఫంక్షన్ క్రియేటెడ్, సో ఇక్కడ ఫంక్షన్ క్రియేటెడ్ అని వచ్చేస్తుంది. నేను మళ్ళీ PL SQL కి వెళ్ళడం లేదు, అంటే SQL కి వెళ్ళి ఎగ్జిక్యూషన్
సేమ్ కాన్సెప్ట్ కదా, ప్రోగ్రామ్ ఇలా రాసి ఎగ్జిక్యూట్ చేయండి, ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్ని అసలు టైం ల్యాబ్స్ చేసే వాళ్ళు ఇంకో టాపిక్ కవర్ అవుతుంది కదా అని అందుకే వెళ్ళడం లేదు. ఫస్ట్ ఇలా ప్రోగ్రామ్ రాస్తారు, మీరు స్లాష్ ప్రెస్ చేసిన వెంటనే ఫంక్షన్ క్రియేటెడ్ అని మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చేస్తుంది, ఫంక్షన్ క్రియేటెడ్. ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ ఈ ప్రోగ్రామ్ రాయండి. సారీ, ఇక్కడ ఈ క్రియేట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రాయండి, ఇది మెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ డిక్లేర్ ఎవ్రీథింగ్, దీనికి మనకు అవుట్పుట్ టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్ ప్రోగ్రామ్. డన్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కర్సర్స్. ఇది ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ రీయూజ్ ద కోడ్ మెనీ టైమ్స్, అదే పెద్ద అడ్వాంటేజ్. ఓకే, ప్రొసీజర్స్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఇన్ ద PLSQL లో ఉంది, లాంగ్వేజెస్ లో లేదనమాట. ఫంక్షన్స్ ఒకటే ఉంటుంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఆఫ్ ద PLSQL అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నౌ వి గో ఫర్ ద కర్సర్. కర్సర్ ఈజ్ లైక్ ఏ అరే. ఓకే, అరే లాంటిది. వాట్ ఈస్ అరే అంటే సి లాంగ్వేజ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అరే కాన్సెప్ట్ లో ఒకటే వేరియబుల్ లో మనం సేవ్ చేసుకొని డిఫరెంట్ గా స్ప్లిట్ చేస్తూ ఉంటాం, అది అరే. ఇక్కడ కర్సర్ ఈజ్ ఏ పాయింటర్ టు ద ఏరియా, ఆ సెట్ ఆఫ్ దానికి. నో PLSQL తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తుందనంటే ఈ కర్సర్ అనేది కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ ద ఏరియా త్రూ ద కర్సర్. ఓకే, ఇందాక చెప్పారు కదా, కర్సర్ ఈజ్ లైక్ ఏ అరే, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ మోర్ రిటర్న్ వాల్యూస్ క్యాన్ బి ఇన్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఒక్క స్టేట్మెంట్ లోనే నెంబర్ ఆఫ్ అరే వాల్యూస్ ని సేవ్ చేసుకునే కెపాసిటీ, మెయింటైన్ చేసుకునే కెపాసిటీ ఈ కర్సర్ కి ఉంటుంది. Now there are two types of cursors. One is implicit cursor, next one is the explicit cursor. Both చూద్దాం. First, implicit cursor. Implicit cursors automatically created by the Oracle when an SQL statement is executed. Okay, ఇది ఇంప్లిసిట్ అంటే ఇంటర్నల్ గా చేసే ప్రాసెస్ కదా. ఇంటర్నల్ గా చేసే ప్రాసెస్ కోసం మనకి కర్సర్ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఓకే, దీనికి మళ్ళీ స్పెషల్ గా ఇంకొక స్టేట్మెంట్ రాసి కర్సర్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన పని లేదు. ప్రోగ్రామర్స్ కెనాట్ కంట్రోల్ ద ఇంప్లిసిట్ కర్సర్, అదొక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు రిగార్డింగ్ ద కర్సర్. ఎందులో ఇంప్లిసిట్ లో ఎందుకు అని అంటే కర్సర్ అనేది బై డిఫాల్ట్ సిస్టమే తీసుకుంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ మనం ఎగ్జిక్యూషన్ చేయాలి అని అంటే పాసిబిలిటీ అవ్వదు. అందుకని ఎక్స్ప్లిసిట్ కర్సర్ కి వెళ్తారు. కానీ చూద్దాం వాట్ ఆర్ ద ఇంప్లిసిట్ కర్సర్స్ అని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ కర్సర్స్ రాసేటప్పుడు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి ఒక్కటి మన కర్సర్ లో తీసుకోవాలి. And cursor insert operations can hold the data needed by the insert. Okay, everything తీసుకుంటుంది. అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ ఏంటి అంటే రోస్ ఏవైతే కర్సర్ డేటాబేస్ లో ఉన్నాయో ఆ డేటాబేస్ కి ఎఫెక్ట్ అవుతాయి. ఇన్సర్ట్ అంటే అర్థం ఏమి, డేటా ఇన్సర్షన్ కదా, అక్కడ మనకంటూ ఏమి డిఫెక్ట్ ఏం అవ్వదు. కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తూ ఉంటే డేటాబేస్ ఉన్న డేటా కూడా అప్డేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న డేటా డిలీట్ కూడా కావచ్చు కదా. అందుకనేసి ఏం చెప్తున్నామంటే అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేయండి, బికాస్ ఇట్ విల్ ఐడెంటిఫై ద రోస్ అండ్ 100% దే ఆర్ ఎఫెక్టెడ్. ఓకే, ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు డేటా ఇన్సర్ట్ అవుతుందే కానీ ఆల్రెడీ ఉన్న డేటా డిలీట్ అంటూ అవ్వదు. ఓకే, మీకు అది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ డిలీట్ ఆప్షన్ డిలీట్ చేయొచ్చు. అంత పెద్ద ఎఫెక్ట్ అయితే అనిపించదు ఇన్సర్షన్ లో. కానీ అప్డేషన్ లో, డిలీషన్ లో ఒరిజినల్ డేటాబేస్ లో డేటా ఎఫెక్ట్ అవుతుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ కర్సర్స్ కావాలంటే మనకి కొన్ని అట్రిబ్యూట్స్ కావాలి. ఓకే, అంటే కర్సర్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకుంటాము. ఈ అట్రిబ్యూట్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద పర్సంటేజ్ ఫౌండ్ ఇస్ ద అట్రిబ్యూట్. పర్సంటేజ్ ఫౌండ్ యూజ్ చేస్తే విత్ ద పర్సంటేజ్ సింబల్ మనం యూజ్ చేయాలి. పర్సంటేజ్ ఫౌండ్ ఏం చేస్తుందంటే వెదర్ ద డేటా ఇస్ దేర్ ఆర్ నాట్ అని మనకు రిటర్న్ చేస్తుంది. ఇఫ్ డేటా లేదు అనుకోండి ఫాల్స్ రిటర్న్ కూడా మనకు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్. ఇట్ ఈస్ లాజికల్లీ వాట్ ద థింగ్ ఈస్ ట్రూ అవుతుంది. ఎప్పుడు ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్ స్టేట్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ రోస్ కి అవుతున్నాయి అన్నప్పుడు డేటా నాట్ ఫౌండ్. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ రిటర్న్స్ నో వాల్యూస్. ఓకే, ఈజ్ ఓపెన్, కర్సర్ ఓపెన్ చేయడం ని ఈజ్ ఓపెన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. రో కౌంట్ యూజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూషన్ కావాలని ప్రోగ్రామ్ లో రాస్తాం మనం. అట్రిబ్యూట్స్ వి నీడ్ టు యూజ్ వైల్ యూజింగ్ ద కర్సర్. కర్సర్ యూజ్ చేసేటప్పుడు ఈ అట్రిబ్యూట్స్ అన్ని మనకు చాలా యూజ్ అవుతాయి. ఓకే,
ఎక్కువ టిపికల్ ఏం లేదు. పర్సంటేజ్ ఫౌండ్ అంటే మనం రాసిన క్వరీకి, మనం రాసిన ప్రోగ్రామ్ కి అక్కడ డేటా ఉంటే, దట్స్ ఇట్. నాట్ ఫౌండ్ సమ్ టైమ్స్ రాస్తాం, డేటా లేనప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కర్సర్ ఎగ్జిక్యూట్ చేయాలని రాస్తాం అలా. ఈజ్ ఓపెన్ అంటే టు ఓపెన్ ఏ కర్సర్. ఈ రో కౌంట్ అని అన్నప్పుడు ఏంటి అర్థం, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలని కౌంట్ చేసి రాస్తాం, అది మనకి రో కౌంట్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఈ కర్సర్స్ యూజ్ చేస్తూ మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ చూస్తున్నాం. ఈ ఎక్స్ప్లిసిట్ కర్సర్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఎక్స్ప్లిసిట్ కర్సర్ లో ఏంటి అంటే ప్రోగ్రామర్ డిఫైన్డ్ బై ద కర్సర్ ఫర్ గెయినింగ్ మోర్ ఆర్ ఓవర్ ద కాంటెక్స్ట్ ఏరియా. దీని సింటాక్స్ కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్, నథింగ్ బట్ డేటాబేస్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. హియర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ విచ్ రిటర్న్స్ మోర్ దాన్ వన్ రో తీసుకుంటున్నప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us see the program using the కర్సర్ ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ డిక్లేర్ యాజ్ ఇట్ ఈస్, మీరు ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఎగ్జిక్యూట్ చేయండి, ఇట్ విల్ వర్క్స్. ఓకే, టోటల్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ తీసుకున్నాం. నౌ బిగిన్ ఐఎమ్ అప్డేటింగ్, కస్టమర్ అనే దాన్ని అప్డేట్ చేస్తున్నాను. సెట్ సాలరీ ప్లస్ 500. ఎప్పుడు వెన్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్, డేటా లేకపోతే నో కస్టమర్ సెలెక్టెడ్ అని మెసేజ్ పాస్ చేయని. ఓకే, నేను అప్డేట్ చేస్తున్నాను, వేర్ కండిషన్ అంటే ఏం రాయలేదు. సాలరీ అనే ఫీల్డ్ నేమ్ లో 500 మొత్తం అంతా అప్డేట్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఎల్సిఫ్, ఇప్పుడు ఎల్సిఫ్ అంటే అర్థం ఏమి, డేటా ఫౌండ్ అనే కదా అర్థం. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ద అట్రిబ్యూట్ అండ్ దిస్ ఈస్ ద అనదర్ అట్రిబ్యూట్, ఇలా యూజ్ చేస్తారు అట్రిబ్యూట్స్ ని. టోటల్ రోస్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ రో కౌంట్, ఎన్ని ఉంటే అన్ని రో కౌంట్ నాకు టోటల్ రోస్ లోకి కావాలి. ఓకే, నౌ టోటల్ రోస్ కస్టమర్ సెలెక్టెడ్ అని ఒక మెసేజ్ రావాలి. అంటే 5 రోస్ ఉంటే 5 రోస్ సెలెక్టెడ్ అని వస్తుంది, 5 కస్టమర్ సెలెక్టెడ్. 10 రోస్ ఉంటే 10 సెలెక్టెడ్ అని వస్తుంది. సింపుల్ ప్రోగ్రామ్. ఈ కర్సర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, డిక్లరేషన్ చేయడానికి చూడండి, కర్సర్ ద నార్మల్ వేరియబుల్, ఈ వేరియబుల్ కర్సర్ వేరియబుల్ అవుతుంది, కర్సర్ వేరియబుల్ అంటాం. ఓకే, నేను తీసుకుంటున్నవేమి ఈజ్ సెలెక్ట్ ఐడి నేమ్ అడ్రస్. అంటే సింపుల్ ఏం లేదు, C__ కస్టమర్ అనే ఒక మెమొరీలో మనకి 3 పార్ట్స్ డివైడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ద ఐడి, సెకండ్ వన్ ఈజ్ ఫర్ ద నేమ్, థర్డ్ వన్ ఈజ్ ఫర్ ద అడ్రస్. ఎంటైర్ ఇలా డివైడ్ అవుతుంది. ఓకే, డివైడ్ అయ్యి ఫ్రమ్ ద కస్టమర్. దిస్ ఈస్ ద వే టు డిక్లేర్ ఏ కర్సర్. నెక్స్ట్ కర్సర్ ని డిక్లేర్ చేసాం. నా కర్సర్ ని ఓపెన్ చేయాలి కదా, మన కర్సర్ నేమ్ ఏంటి, సి కస్టమర్. సో ఓపెన్ సి కస్టమర్, కర్సర్ ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఆ కర్సర్ ని సిఐడి, సి నేమ్, సి అడ్రస్ లోకి ఈ ఐడి, ఈ నేమ్, ఈ అడ్రస్ 3 డేటా అందులోకి వెళ్ళాలి. ఓకే, దట్స్ వై ఫెచ్ మీన్స్ డివైడ్, లేదా ఫెచ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఇన్సర్ట్, అందులోకి వెళ్ళాలి అన్నట్టు. ఓకే, సో ఈ కస్టమర్ అనే కర్సర్ లో ఐడి, నేమ్, అడ్రస్ గా 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకో అని చెప్తున్నాం. ఓకే, కర్సర్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, కర్సర్ డిక్లేర్ కూడా చేసుకున్నాం. నా క్లోజింగ్ ద కర్సర్, సో క్లోజ్ అండ్ ద కర్సర్ నేమ్. ఓకే, ఇది మనం యూజ్ చేసేది ఇక్కడ. ఇప్పుడు ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ చూద్దాం. డిక్లేర్ చేసుకుంటున్నాను ఐడి, కస్టమర్ ఐడి, నెక్స్ట్ కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్. ఈ 3 వేరియబుల్స్, నార్మల్ వేరియబుల్స్ ఇవన్నీ. సింపుల్ చెప్పాలంటే PLSQL వేరియబుల్స్. నౌ సెలెక్ట్ ఐడి, నేమ్, అడ్రస్. ఇవన్నీ ఎందులోవి, ఇవన్నీ టేబుల్లోవి, నథింగ్ బట్ డేటాబేస్ ఫీల్డ్ నేమ్స్. ఆ డేటాబేస్ లో ఫీల్డ్ నేమ్స్ ఏముంటే నేమ్స్ అలాగే ఉండాలి, డేటాబేస్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్. ఇది మన టేబుల్ నేమ్ ఇక్కడ. ఓకే, నౌ సి బిగిన్ చేసాం. మన కర్సర్ నేమ్ ఏంటి, సి కస్టమర్ కదా, సో ఆ కర్సర్ ని ఓపెన్ చేస్తున్నాం. వాల్యూస్ ని సిఐడి లోకి, నేమ్ లోకి, అడ్రస్ లోకి, ఇక్కడ ఏదైతే వేరియబుల్ లోకి రాస్తున్నామో ఆ వేరియబుల్ లోకి పాస్ చేస్తున్నాం. సింప్లీ ప్రింటింగ్. ఎంత వరకు ప్రింట్ కావాలి, వెన్ కస్టమర్ నాట్ ఫౌండ్ వరకు మనకు అదంతా ప్రింట్ కావాలి. ప్రింట్ అయిన తర్వాత కస్టమర్ క్లోజ్, దట్ ఈస్ కర్సర్ క్లోజ్. సో దిస్ ఈస్ ద వే టు ఎగ్జిక్యూట్ ఏ కర్సర్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ రాసి యూ క్యాన్ ఎగ్జిక్యూట్ ఇట్. కర్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి, నథింగ్ డిఫికల్ట్ దేర్. నెక్స్ట్ వి గో ఫర్ ద ఎక్సెప్షన్. ఒక చిన్న పాయింట్, ఎక్సెప్షన్కి వెళ్లే ముందు
ఎందుకు కర్సర్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ వేరియబుల్స్ తీసుకుంటే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్ మనం డిక్లేర్ చేస్తారు కదా. డిక్లేర్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటాయి అనమాట. వాళ్ళు ఎగ్జిక్యూటింగ్ మనకి ఏమైపోతుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీస్ అని ఉంటాయి. అంటే ద వే ఎగ్జిక్యూషన్ కి ఎక్కడెక్కడ మెమొరీలో ఉందో వెళ్ళి వెతుక్కోవడానికి ఇన్సైడ్ కంపైలర్ కి ప్రాబ్లం అవుతుంది, టైం ల్యాప్స్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ టైం ల్యాప్స్ అవ్వకోకుండా యూజ్ చేసుకోవడం కోసమే ఇలాంటి కర్సర్స్ ని యూజ్ చేస్తారు. PLSQL is nothing but we are writing programming equivalent to the other languages. పెద్ద పెద్ద హై లెవెల్ లాంగ్వేజ్ కి ఈక్వల్ గా రాస్తున్నాం కదా, అందుకనే వాటితో పోటీ పడుతూ ఈ కర్సర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది బెస్ట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ అంటేనే ఏంటి, అది కాకపోతే. ఓకే, సో PLSQL లో కూడా కొన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఉన్నాయి. PLSQL అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఇంత ఏమని చెప్పాలంటే సపోర్ట్ వచ్చింది అంటే ద బెస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఈక్వల్ గా జావా ప్రోగ్రామింగ్ తో మన PLSQL పోటీ పడుతున్నాం అనమాట. ఓకే, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిస్టమ్ డిఫైన్, కొన్ని సిస్టమే డిఫైన్ చేసుకోండి అవి. కొన్ని యూజర్ డిఫైన్, మన ఓన్ గా ఏమైనా రాసుకోవాలనుకుంటే రాస్తాము, అవి యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్. సిస్టమ్ చేస్తే ఓకే, డిక్లేర్ ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు డిక్లరేషన్ సెక్షన్, అఫ్ కోర్స్ వేరియబుల్ డిక్లరేషన్స్. బిగిన్, వి ఎగ్జిక్యూట్ సమ్ కమాండ్స్. కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసి ఎక్సెప్షన్ ఎప్పుడు రావాలి, వెన్ సమ్ కండిషన్, దెన్ ఏం చేయాలి. ఒక ఎర్రర్ వస్తే ఈ ఎర్రర్ ని నువ్వు క్యాచ్ చేసి ఏం చేయాలి. సో వెన్ సమ్ ఎక్సెప్షన్, దెన్ వాట్ షుడ్ ద దట్ ఈస్ కంపైలర్ షుడ్ డు. ఓకే, వెన్ ఎక్సెప్షన్ దెన్ హ్యాండ్లింగ్, ఇలా ఎన్నైనా రాయొచ్చు అంటిల్ ఎండ్. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒక సింటాక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను డిక్లేర్ ఇందాక కర్సర్ కి ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నామో ఆ ప్రోగ్రామే తీసుకుంటున్నాం. నౌ బిగిన్, సెలెక్ట్ నేమ్, అడ్రస్ ఇంటూ సేమ్ యాజ్ ద ఫీల్డ్ నేమ్స్ ఆఫ్ ద కస్టమర్. ఆ కస్టమర్ లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో సెలెక్ట్ కస్టమర్ ఐడి. నౌ ఏం చేస్తున్నాం, నేమ్ లోకి చేస్తున్నప్పుడు సపోజ్ మనం ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ గా డేటాబేస్ లో లేదు డేటా, అప్పుడు ఏం చేస్తుంది అది, ఇంత పెద్ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తీసుకున్న తర్వాత. సో ఇక్కడ ఎక్సెప్షన్ వెన్ నో డేటా ఫౌండ్, మనం ఏదైతే తీసుకుంటున్నామో అలాంటి డేటా లేదు, సాటిస్ఫై చేయలేకపోతూ ఉంటే సింప్లీ ఒక అవుట్పుట్ నో సచ్ కస్టమర్. అది కాకపోతే ఇంకా అక్కడికి రాకపోతే అదర్ అయితే ఇంకేదైనా అవుట్పుట్, ఇంకేదైనా ఎర్రర్ అయితే ఎర్రర్ అని ఒక మెసేజ్ మనమే పాస్ చేస్తాం. మనమే పాస్ చేసినప్పుడు సిస్టమ్ స్ట్రక్ అవ్వడం కానీ సిస్టమ్ ప్రాబ్లం రావడం కానీ జరగదు. అందుకే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూద్దాం. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్పెషల్లీ రైజ్ అనే స్టేట్మెంట్ తో ఉంటుంది. సో ఇవి మన ఓన్ గా డిఫైన్ చేసుకుంటాం కాబట్టి యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ అంటాం. ఈ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డిక్లేర్, మై ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్, ఇవి 2 ప్రీడిఫైన్ కీవర్డ్స్. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేమ్ రాసుకోవచ్చు. ఓకే, నౌ సీ ద ప్రోగ్రామ్. డిక్లేర్ సేమ్ కాన్సెప్టే తీస్తున్నాను. బిగిన్, ఇప్పుడు చూడండి, రైజ్ సమ్ ఎక్సెప్షన్. ఇక్కడ ఎక్స్ ఇన్వాలిడ్ ఐడి అనే ఎక్సెప్షన్ తీసుకుంటున్నాం. సో ఇది మన యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఓకే, రైజ్ చేయి, ఎర్రర్ ని రైజ్ చేయి అని చెప్తున్నాం. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఇది రాసిన తర్వాత ఆ ఎక్సెప్షన్ అయితే మనం ఓన్ గా క్రియేట్ చేస్తున్నామో అది మనమే జనరేట్ చేయాలి. సో ఎక్సెప్షన్ వెన్ అవర్ యూజర్, ఇది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వెన్ ద యూజర్ డిఫైన్డ్ నేమ్, దట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అప్పుడైనప్పుడు ఐడి గ్రేటర్ దాన్ 0 ఉండాలి అని ఒక మెసేజ్ పాస్ చేయడం. అంటే డైరెక్ట్ గా కస్టమర్ లేదు ఎర్రర్ అని చెప్పే బదులు ఇంకా యూజర్ కి ఒక ఛాన్స్ ఇవ్వడం. మీరు పంపిస్తున్న డేటా ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలని ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. అప్పటికీ కూడా మనకి ఎర్రర్ వస్తూ ఉంటే దెన్ ఆ సిస్టమ్ ఎక్సెప్షన్, నో డేటా ఫౌండ్, నో సచ్ కస్టమర్, అదర్స్, ఇది ఇలా హ్యాండిల్ చేస్తాం. The most important concept, very important concept, that is triggers. జనరల్ గా ట్రిగర్ అంటే ఏంటి, మనం ఎక్కడన్నా ఒక కాన్సెప్ట్ ని ఇలా
ట్రిగర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ట్రిగర్ అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఒక ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ ని స్టాప్ చేయడం, ఆ ఈవెంట్ ని లేదా హ్యాండిల్ చేయడం, ఆ ఈవెంట్ ని క్యాచ్ చేయడం, ఓకేనా, అలాంటి వాటిని ట్రిగర్స్ అంటారు. ట్రిగర్స్ ఆర్ ద స్టోర్డ్ ప్రోగ్రామ్స్. అవి కొన్ని స్టోర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వెన్ ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫైల్డ్ అవుట్ ఆల్సో. ఓకే, చూస్తారు కదా ఇప్పుడు మనము ట్రిగర్ యూజ్ చేసుకుంటా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాటర్డే, సండే, ఈ 2 days మన డేటాబేసెస్ ఎవరు యూజ్ చేయకూడదు అంటే ట్రిగర్ పెట్టచ్చు. నెక్స్ట్ టైమింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 10 లోపల, ఈవినింగ్ ఒక 6 తర్వాత నో వన్ షుడ్ ఎంటర్ ఇన్ టు దిస్. వీ క్యాన్ మేక్ దమ్. ఓకే, డే పైన ట్రిగర్ పెట్టచ్చు, టైం రిలేటెడ్ గా ట్రిగర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ ఒక డేటాబేస్ పైన ఇన్సర్షన్ ఎవరు వర్క్ చేయకూడదు, ఎవరి డేటా ఇన్సర్ట్ చేయకూడదు, ట్రిగర్ పెట్టచ్చు. అప్డేట్ చేయకూడదు, ట్రిగర్ పెట్టచ్చు. ఇలా ఓకే, క్రియేషన్ అంటూ రాదు, ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఏవైనా చేయొచ్చు. ఒక వర్క్ చేయకోకుండా ఆపచ్చు, ఒక వర్క్ చేయడానికి కూడా చేయొచ్చు. అది ట్రిగర్. ఓకే, నెక్స్ట్ స్పెషల్లీ ట్రిగర్స్ అనేవి డేటా మ్యానిపులేషన్ స్టేట్మెంట్స్ లైక్ డిలీట్, ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ చేయకోకుండా కూడా చేస్తాం. నెక్స్ట్ సర్వర్ ఎర్రర్, లాగ్ ఆన్, లాగ్ ఆఫ్, స్టార్ట్అప్ ఆర్ షట్ డౌన్. దీస్ ఆర్ ద మెయిన్ ఫైల్స్ వెన్ వీ ఎగ్జిక్యూట్ ఇట్ విల్ రెస్పాండ్ టు అస్. ఓకే, మనంటే ట్రిగర్ చేస్తే మనకు రెస్పాండ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. నౌ ట్రిగర్స్ ఎప్పుడూ కూడా డిఫైన్డ్ ఆన్ ద టేబుల్ or on the view or on the schema or on the database when the event is to be associated. ఇది మనం ప్లాన్ చేసుకొని చేయాలి, డేటాబేస్ ఈవెంట్ అసోసియేట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, నౌ సీ బెనిఫిట్స్ ఆఫ్ ద ట్రిగర్స్ చూద్దాం. ఎందుకు ఈ ట్రిగర్స్ అని. జనరేటింగ్ సమ్ డిరైవ్డ్ కాలమ్ వాల్యూస్ ఆటోమేటికల్లీ ట్రిగర్ యూజ్ చేయొచ్చు. ఎన్ఫోర్సింగ్ ద రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. చైల్డ్ డేటాబేస్ కి పేరెంట్ డేటాబేస్ కి కనెక్షన్ ఉంది, ఈ కనెక్షన్ బేస్ మీద అది వర్క్ అవ్వాలి అన్నప్పుడు వీ క్యాన్ మేక్ ఇట్ డౌన్. అక్కడ చైల్డ్ డేటాబేస్ లో ఉన్న డేటా పేరెంట్ డేటాబేస్ లో లేదు అనుకోండి, వీ క్యాన్ ట్రిగర్. అసలు ఎందుకు ఎంటర్ చేస్తున్నావు, ఇలా మనం ట్రిగర్ చేయొచ్చు. ఈవెంట్ లాగింగ్, ఓకే, అండ్ ద స్టోర్డ్ ఇన్ఫర్మేషన్, ఆడిటింగ్ పర్పస్ కోసం, రిప్లికేషన్ ఆఫ్ ద టేబుల్స్ చేయొచ్చు. అండ్ సెక్యూరిటీ ఆథరైజేషన్స్, ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్ ని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు యూజింగ్ ట్రిగర్స్. ట్రిగర్ ఒక సింటాక్స్ చూడండి. ట్రిగర్ సేమ్ ఆర్ రీప్లేస్ చేసి, ట్రిగర్ అనేది ముందే యాక్షన్ పర్ఫార్మ్ కి ముందే చెప్పాలా, యాక్షన్ పర్ఫార్మ్ అయిన తర్వాత చెప్పాలా. అది యాక్షన్ పర్ఫార్మ్ కి ముందే చెప్పాలి అంటే బిఫోర్ యూజ్ చేస్తారు, తర్వాత ఆఫ్టర్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీథింగ్. ఆన్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయడం, అంటే ఎనీ వన్ చేస్తాం. ఆ రెఫరెన్స్ ఒక ఓల్డ్ నేమ్ ఆ న్యూ నేమ్ ఫర్ ద ఈచ్ రో ట్రిగర్ వర్క్ చేయడం. వేర్ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కండిషన్ డిక్లేర్ ద స్టేట్మెంట్స్, బిగిన్ ద స్టేట్మెంట్, ఈవెన్ ద ట్రిగర్ క్యాన్ బి కంటిన్యూడ్ విత్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఆల్సో. ఓకే, ఇది ట్రిగర్ ఒక సింటాక్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నేను ఏం చేస్తున్నాను, రీప్లేస్ ఒక డిస్ప్లే సాలరీ చేంజెస్ అని ఒక చిన్న ట్రిగర్ క్రియేట్ చేస్తున్నాను. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ట్రిగర్ జనరేట్ అయిన తర్వాత ఏ ట్రిగర్ నేమ్ జనరేట్ అయినాయని చూడాలి అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఈవెన్ ఫర్ ద ఫంక్షన్స్, ప్రొసీజర్స్ కి కూడా నాట్ పాసిబుల్. మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇట్ డోంట్ షో, అదొక సేఫ్టీ అనమాట. ఓకే, బిఫోర్ డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్ ఆన్ ద కస్టమర్. బిఫోర్ జరగాలి. ఏం జరగాలంటే సాలరీ డిఫరెన్స్ చేస్తున్నాను, ఒక కొత్త సాలరీ, ఓల్డ్ సాలరీ తీసుకుంటున్నాను, ఓల్డ్ సాలరీ. సో ఓల్డ్ సాలరీ, న్యూ సాలరీ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ, ఇలా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాం. ఇది బిఫోర్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్ జరగక ముందే ఈ ట్రిగర్ మనకి చూపించాలి. ఓకే, ఇలా ట్రిగర్ ని అర్థమైందా, ట్రిగర్ ఎలా కండక్ట్ చేస్తున్నారో. ఈ ట్రిగర్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ అంతా థియరీ పార్ట్ డిస్కస్ చేసాం కదా రిగార్డింగ్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ద ట్రిగర్స్. నెక్స్ట్ క్లాస్ లో ఓన్లీ ప్రోగ్రామింగ్ చూద్దాం. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అంతా తెలుసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో ప్రోగ్రామింగ్ చూస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. డన్. అండ్ ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒక్కసారి మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఈజీగా వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్ ఇవాళ.
ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ట్రిగర్స్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో వర్క్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ట్రిగర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక డేటాబేస్లో అప్ టు ఒక యూజర్ ఈ వర్క్ చేయొచ్చు, ఒకరి వర్క్ చేయకూడదు, ఇలాంటి ట్రిగర్స్ పెడతారు. ఇది ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వితౌట్ గెట్టింగ్ ఎన్ ఎర్రర్స్ బై ద సిస్టమ్ ఆర్ బై ద యూజర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ రీయూజబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, కర్సర్ అనే కాన్సెప్ట్ ఒకటే మెమోరీలో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ నేమ్స్ సేవ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అన్ని ఇంపార్టెంటే కదా, సో అన్నీ కూడా ఒకసారి నేర్చుకోండి. ఓకే, నౌ ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Especially ఈ వీడియో వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఒరాకిల్ డెవలపర్స్. వాళ్ళందరూ ఉంటే షేర్ చేసుకోండి అండ్ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.